అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించే ఈ పత్రిక ముఖంగా అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కుప్పం మండలంలో చందం గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వ్యక్తి మురుగేష్ మరియు అతని ఫ్రెండ్ బాలాజీ నిన్నటి సాయంత్రం పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మురుగేష్ అనే వ్యక్తి ఆ పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవడం వలన చనిపోయాడు. బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన 2 నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న 108 అంబులెన్స్కి కాల్ చేయడం, సుమారుగా 8 నుంచి 9 నిమిషాల లోపే 108 అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జరిగిన ఆ ప్రదేశానికి 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే కాల్ చేశారో కాల్ చేసిన దానికి సుమారుగా 8 నిమిషాల సమయానికే అంబులెన్స్ రీచ్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడము, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము, అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు, అంతేగాని డీమోటివేట్ చేసేలా ఇటువంటి ప్రచారాలు చేయవద్దు. థ్యాంక్ యూ. ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఈ పర్టికులర్ పరిస్థితుల్లో ఇటువంటి వార్త వచ్చిన తర్వాత ఫస్ట్ అంబులెన్స్ సేవలు ఎవరైతే ఉన్నాయో హాస్పిటల్స్ వాళ్ళని కూడా వివరణ అడగడం జరిగింది. సో వివరణ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మీకు కాల్ ఎప్పుడు వచ్చింది, అలానే ఎంతసేపట్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతి ఏరియాకి కూడా వాళ్ళకి నిర్దేశించిన సమయంలో, ఇప్పుడు దూరాన్ని బట్టి ఉంటుంది 108 సేవలు, అక్కడ దూరాన్ని బట్టి వాళ్ళు కొంత టైం పెట్టుకొని వాళ్ళు రీచ్ అవుతుంటారు. అలాంటిది ఇది కుప్పం టౌన్కి దగ్గరలో జరిగినప్పుడు 8 నిమిషాల లోపే వాళ్ళు రీచ్ అయ్యారని వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అలా కాకుండా కారణం కూడా తెలియకుండా ఈ పర్టికులర్ కేసులో డాక్టర్ ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే అతను చనిపోయినప్పుడు జరిగిన తీవ్రమైన తల గాయం వలన, రక్తస్రావం వలన అక్కడికక్కడ చనిపోయి ఉండొచ్చు, కానీ తీసుకొచ్చేలోపే చనిపోయాడు అని చెప్పారు. సో అటువంటిది ఏమీ నిర్ధారించుకోకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా అరగంట కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ అరగంట సమయం తర్వాత రావడం వలన ఎటువంటి ప్రాథమిక చికిత్స ఇవన్నీ చేయకపోవడం వలన చనిపోయాడని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సో ఇటువంటి దయచేసి ఎవరు చేయొద్దు. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఈవెన్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా వస్తే ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఫార్వర్డ్స్ చేసుకోండి. అలానే ఎవరైనా నిజంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ చేస్తున్నారంటే ఇమీడియట్గా మాకు చెప్తే మేము మా సోషల్ మీడియా సెల్స్ ద్వారా వాటిని అందరినీ ట్రేస్ అవుట్ చేసేసి వాళ్ళ మీద చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.